ఎప్పటి నుంచి అనుకుంటున్నాను అమ్మవారికి చీర పెట్టాలని. అది కూడా ఈ శ్రావణ మాసంలో అమ్మవారి టెంపుల్స్కి ఎక్కువగా వెళ్తాం కదా. సో ఈ శ్రావణ మాసమే నాకు మంచిది అనిపించింది. ఈ మొక్కు నేను మా మహాదేవన్ కడుపులో ఉండేటప్పుడు మొక్కుకున్నాను. డెలివరీ అంతా మంచిగా అయిపోవాలమ్మా అని. డెలివరీ అంతా మంచిగా అవ్వడమే కాకుండా మా ఫ్యామిలీకి చాలా హ్యాపీ మూమెంట్స్ వచ్చాయి. అండ్ వాడు పుట్టడం కూడా శ్రావణ మాసంలోనే పుట్టాడు. అమ్మవారికి నా మొక్కును తీర్చుకోవడానికి గుడికైతే వెళ్ళిపోయాను. అమ్మవారికి చీర పెట్టాలంటే ఎక్కువ వరకు మనం తీసుకునేది రెడ్ కలర్, గ్రీన్ అండ్ ఎల్లో కలర్ సారీస్ తీసుకుంటాం. అందరం కూర్చొని పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాము. ఇంకా పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత కొంతమంది అమ్మవారికి ఉడిబియ్యం కూడా పోస్తారు. ఒక ఆంటీ కొంచెం సాయం చేయమని అడిగారు. అంత పెద్దవాళ్ళు అడిగిన తర్వాత సాయం చేయాలి కదా. ఇంకా ఆంటీకి కొంచెం సాయం చేసినాక నేను కూడా పసుపు బొట్టు ఇద్దామని అన్ని రెడీ చేసుకుంటున్నాను. ఇలా పూజ కంప్లీట్ అయిన తర్వాత గుడిలో చాలా మంది పసుపు బొట్టు ఇస్తారు. అది మంచిదని అంటారు. కొంతమందికి పసుపు బొట్టు ఇచ్చి వాళ్ళ బ్లెస్సింగ్స్ కూడా తీసుకున్నాను. కుంకుమ అందం ఆ రోజు కనిపిస్తుంది. ఎంతమంది తిరిగి మనం బొట్టు పెట్టినా సరే చాలా నిండుగా కనిపిస్తాం. నిజమే కదా.